అక్షయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెబుతున్నది ఎల్ నీనో మరియు సూపర్ ఎల్ నీనో ఇంపాక్ట్. ఎల్ నీనో మరియు సూపర్ ఎల్ నీనో అనేవి పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే సహజ వాతావరణ మార్పులు. ఇవి గ్లోబల్ వాతావరణాన్ని, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ఏపీ, తెలంగాణ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. శాంతిశ్రీ, నేను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో అనగా ఈ సూపర్ ఎల్ నీనో వల్ల ఎంతో మందికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. తిండికి ఇబ్బందులు, తాగడానికి నీరులో ఇబ్బందులు మరియు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎంతో మంది కష్టపడుతున్నారు. మన భారతదేశం కూడా అలా అవ్వకూడదు అంటే మనం శుభ్రంగా చెట్లు నాటి మొక్కలు పెంచుకోవాలి. అలా చేయడం వలన మన మన దేశంలో ఉన్న ఇబ్బందులు మరియు ఎన్నో పోతాయి. థ్యాంక్ యూ. స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు మనం ఎల్ నీనో మరియు సూపర్ ఎల్ నీనో గురించి మాట్లాడబోతున్నాము. మన దేశంలో చెట్లు నాటడం వల్ల మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. చాలా దేశాల్లో వాటర్ లేక అందరూ చెట్లు నాటకుండా వాటర్ లేకుండా ఉంటున్నారు. కాబట్టి మన దేశంలో మనం చెట్లు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు అందరూ మన పెరట్లో చెట్లు నాటుతూ, కూరగాయల చెట్లు అన్ని నాటుతూ మనం మన పర్యావరణాన్ని కాపాడుతున్నాం. My name is Tejas. We become studying 7th class in our Akshara English medium school. Today I am telling difference between El Nino and Super El Nino. Super El Nino is the much stronger El Nino. It brings hot temperatures and it was affects marine life and water supply, farming. It is very dangerous to us and it will be so. నేను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ఎల్ నీనో మరియు సూపర్ ఎల్ నీనో అంటే ఏంటో, దాని వలన మన భారతదేశానికి ప్రమాదం ఉందా లేదా అనేది చెప్పబోతున్నాను. ముందుగా ఎల్ నీనో అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా పెసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా నుండి పడమర ఏషియా వైపు గాలులు వీస్తాయి. కానీ కొన్ని సంవత్సరాలకు ఒక్కసారిగా ఈ గాలులు బలహీనపడతాయి. అక్షర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఎల్ నీనో అనే గురించి చెప్పబోతున్నాను. మన భారతదేశంలో ఋతువనాలు ఎంతో బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా రైతులు ఎంతో మంది పంటలు లేక, ఎండ దెబ్బ వలన, భూమిలో నీరు లేక ఎంతో మంది కష్టపడుతున్నారు. దాని వలన ఆహారం ధరలు పెరగడం వలన మనం ఎంతో కష్టపడుతున్నాము. ఎండ దెబ్బ వలన ఇంకా ఎంతో మంది కష్టం లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఋతువనాలు మహాసముద్రంలో ఎంతో వేడి గాలులు ప్రవహించే అవకాశాలు ఉన్నాయి. కావున మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశంలో ఎంతో నీళ్లు ప్రవహించే
ప్రవహించే ఋతుపవనాలు ఉన్నాయి. మరియు నీటి ప్రవాహాలు, భూకంపాలు, తుఫానులు ప్రవహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోండి. అవకాశం ఇచ్చిన మీ అందరూ studying 7th class in our Akshara English Medium School. Today I am here to speak about El Nino and Super El Nino. El Nino is a climate pattern that when the Pacific Ocean becomes warmer than the normal, it also brings a very danger, and it also affects marine life and water supply, farming and weather condition. And now Super El Nino is a very dangerous, and it is the most strongest El Nino, and it will brings affects marine life, and it will damages crops, and it will be very dangerous to us, and it brings hotter temperatures and weather conditions also. Thank you. అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్నారు. ఈ మధ్య ఇతర దేశాలన్నిటిలోని ఉష్ణోగ్రతలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలు, ఫ్రాన్స్ అట్లాంటి దేశాల్లోని ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అలా మన దగ్గర ఉండే ఉష్ణోగ్రత కూడా పెరగకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు చెట్లు నాటుతూ మన చుట్టూ మంచిగా ఎన్విరాన్మెంట్ పెంచుకోవాలి. మనం ఎప్పుడు రోజు చెట్లు నాటుతూ, మనకు అవసరపడంత చెట్లు నాటుతూ, మన ఇంటి చుట్టూ మన పెరట్లోని ఎక్కువగా కూరగాయ విత్తనాలు చెట్లు నాటి మన ఉష్ణోగ్రతని మనమే కాపాడుకోవాలి. మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవటం వల్ల మనకే చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఎన్నో చోట్ల నీళ్లు లేక, త్రాగునీళ్ళు లేక ఉష్ణోగ్రతలు చాలా వేడిగా పెరిగిపోవటం వల్ల ఎందరో మంది చాలా కష్టపడుతున్నారు. అలా మనం కూడా కష్టపడుకోకుండా ఉండాలంటే మనం మంచిగా చెట్లు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఉండాలి. ధన్యవాదాలు. సునీత, అక్షర స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మా స్టూడెంట్స్ కి ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో అన్న టాపిక్ మీద దీని వల్ల ప్రభావాలు ఏంటి అని జేవి రత్నం గారు క్లియర్ గా స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల టెంపరేచర్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, మన ఫ్యూచర్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనే దాంట్లో చెప్తున్నారు. సో మన ఫ్యూచర్ ని మనమే కాపాడుకోవాలి. దానికి ఏమేం చేస్తే మనం ఇలాంటి ప్రభావాల నుంచి మనం రక్షించుకోవచ్చు అనే కార్యక్రమం మీద కండక్ట్ చేశారు. దీనివల్ల పిల్లలకి చాలా అవేర్నెస్ వచ్చింది. ఎలా మనము ప్లాంట్స్ కానీ, మన క్లైమేట్ కానీ మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద మొత్తం అంతా అవగాహన కల్పించారు. థ్యాంక్స్ టు రత్నం సార్. థ్యాంక్ యూ సో మచ్. రోజు ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో వీటి వల్ల జరిగే నష్టం, కష్టం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైతే శీతోష్ణ స్థితి వేడెక్కుతుందో దీనివల్ల ఇప్పటికే పశుపక్షాదులు చాలా వరకు నష్టపోవడం జరిగింది. పంటలు అనేది చాలా వరకు దెబ్బతింటడం జరిగింది. ఈరోజు ఎల్ నీనో రావడం జరిగింది. ఈ ఎల్ నీనో వల్ల ఋతుపవనాలు రావడం, మనకి వర్షాలు పడటం, పంటలు పండటం అనేది చాలా కష్టం అంటున్నారు. ఇప్పటికే మన దేశంలో ముంబై నగరానికి 40 రోజులకు మించి తాగడానికి నీరు లేదు అనే పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన జలవనరులను కాపాడుకోవాలి. మన శీతోష్ణ స్థితి మనకున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో వేడెక్కకుండా చూడాలి. దీనికోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాక్స్ ప్యాచెస్ ఇస్తూ ఉంది. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, మన వైజాగ్లో అయితే వనమాలి లాంటి సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సీడ్ బాక్స్ తయారు చేస్తున్నాయి. నిన్న సంకల్ప విలేజ్ లో కూడా సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది. ఇలా సీడ్ బాక్స్ తయారు చేయడం, కొండల మీద చల్లడం, మైదానాల్లో చల్లడం, తీర ప్రాంతాల్లో చల్లడం ద్వారా ఎక్కువగా మొక్కలు పుట్టి పెరిగి మనకి ప్రాణవాయువును కాపాడే పరిస్థితి, కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించే పరిస్థితి, శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ఉండే పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి విద్యార్థి కృషి చేయాలని మేమైతే కోరుతున్నాం.